నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. పద అర్థం చూద్దాం రండి. నహి నిజంగా లేదు, జ్ఞానేన సదృశం జ్ఞానానికి సమానమైనది, పవిత్రం ఇహ ఈ లోకంలో పవిత్రమైనది, విద్యతే లభించదు, తత్ స్వయం ఆ జ్ఞానాన్ని తానే, యోగ సంసిద్ధ యోగంలో సిద్ధి పొందినవాడు, కాలేన కాలంతో, ఆత్మని విందతి తనలోనే పొందుతాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు జ్ఞానం యొక్క మహిమను పూర్తిగా గ్రహించు. ఈ ప్రపంచంలో జ్ఞానానికి సమానమైన పవిత్రమైనది ఏదీ లేదు. ధనం పవిత్రం కాదు, పేరు పవిత్రం కాదు, కర్మలు కూడా అంత పవిత్రం కావు. అర్జున, జ్ఞానం మాత్రమే నిజంగా శుద్ధి చేస్తుంది. అది మనస్సును శుభ్రపరుస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఈ జ్ఞానం ఒక్కరోజులో రాదు. యోగంలో స్థిరంగా ఉండేవాడు, నిరంతరం సాధన చేసేవాడు కాలక్రమంలో ఆ జ్ఞానాన్ని తనలోనే అనుభవిస్తాడు. అర్జున, జ్ఞానం బయట దొరకదు, అది నీలోనే ఉంది. యోగంతో సాధనతో దాన్ని వెలికి తీయాలి, అప్పుడు అది నిన్ను పూర్తిగా పవిత్రంగా మారుస్తుంది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా ఉపదేశాన్ని ఇస్తున్నారు. హరే కృష్ణ.